ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒంటి మీద దెబ్బలున్నాయి కానీ మనసులో నేనెంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానో తెలుసా? సార్, ఇందాక అక్క సిద్ధుని విడిపించుకుని ఇంటికి తీసుకెళ్ళింది సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ జాను. దేనికి సార్? మీ అక్కతో పాటు వెళ్లకుండా నా కోసం వెయిట్ చేసినందుకు. సార్ ఊరుకోండి మీరు. నేనే మీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నా కోసం లాంగ్ డ్రైవ్ క్యాన్సిల్ చేశారు కదా సార్. ఇప్పుడు చెప్పండి సార్, లాంగ్ డ్రైవ్ ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి నేను రెడీ సార్. వెళ్దాం జాను. సార్, నా ఫోన్ కార్లోనే మర్చిపోయాను, చూసారా మీరు? అవునా? నాకేం కనిపించలేదు జాను. నేను వెళ్ళి చూస్తాను. జాను, కనపడిందా? లేదు సార్, వెతుకుతున్నా. కనపడదు. నా మనసు ఆకాశం, నా ప్రేమ సముద్రం, నా కోపం బద్దలైన అగ్ని పర్వతం. అయినా ఫోన్ దే ఉందిలే జాను. పద వెళ్దాం. సరే కూర్చో. సార్. వాణి, ఏంటత్తయ్యా? వాణి, వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకురా. అలాగే అత్తయ్య. ఆగండమ్మా. రా బాబు, రా. వాణి, మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే అత్తయ్య. ఒంటి నిండా గాయాలే, కొంచెం కూడా కనికరం లేకుండా ఇలా కొట్టారేంటయ్యా నిన్ను? సిద్ధు, తీసుకో. ఇలా దెబ్బలు కొడతారని తెలుసుంటే మేం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళమే కాదయ్యా. అవును బాబు, ఏ
ఏదో మందలించి వదిలేస్తారనుకున్నాం కానీ ఇంత హింసిస్తారనుకోలేదు. పర్లేదక్క, కనీసం ఇలా అయినా తులసి నా మీద జాలి చూపించింది. అది చాలు. ఎన్ని దెబ్బలు తగిలాయో, నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే అమ్మా. అమ్మా, ఉమ్, బట్టలు సర్దుతున్నావు? ఊరెళ్తున్నామా? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఖుషి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికా? ఉమ్, అమ్మా, ఫ్రెండ్ని ఎందుకమ్మా అలా కొట్టారు? ఖుషి, ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఏంటమ్మా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ కొత్త ప్లేసు, కొత్త మనుషులు, పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు కూడా తెలియదు. అక్కడ ఏ కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా నేను నీకు తోడుగా ఉంటాను. సరేనా? ఆ, సరేనమ్మా. ఆ, సరే, నీ బట్టలు కూడా సర్దుతున్నాను. అలాగేనమ్మా. లక్ష్మి చూడు. అయ్యో తులసి, అమ్మా తులసి, ఏంటమ్మా బ్యాగ్ సర్దుకున్నావు? అమ్మ తులసి, ఇప్పుడెక్కడికమ్మా? మాట్లాడవేంటి తులసి? ఎక్కడికి బయలుదేరావు? ఆయనతో కలిసి అక్కడికి వెళ్తాను బామ్మ.